హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం అనిల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. అన్న దగ్గరికి ఆల్రెడీ ఇప్పుడే కస్టమర్లు వచ్చినారు. వీళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గేదెలు కొన్నారో. అన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? చెన్నై నుంచి ఎన్ని గేదెలు తీసుకున్నారు? 5 గేదెలు. సో వీళ్ళనే అడుగుదాము. అన్న ఎప్పుడు వచ్చారన్న మీరు? మా నైట్ వచ్చినాం. నైట్ వచ్చారా? నైట్ వచ్చినాం. ఇక్కడే ఉన్నాం. చూసారా గేదెలు? చూసినాం. ఎట్లున్నాయన్న? బాగా చాలా బాగున్నాయి. బాగున్నాయి. పాలు చూసుకున్నారా గేదెలకు? గేదెను తీసినా పాలు తీసి పిండి అంటే తమిళనాడు నుంచి వచ్చారా? తమిళనాడు చెన్నై నుంచి వచ్చినాం. చెన్నై తెలుగు వస్తుందా మీకు? తెలుగు వస్తాయి. ఎందుకన్నా అంటే అక్కడ సైడ్ గేదెలు లేవా? ఇంత దూరం వచ్చారు. ఉంటాయినా అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? మీ సైడ్ ఎట్లుంటాయి గేదెలు? మా సైడ్ ఈ సైడ్ అది చాలా బాగుంటాయి. ఇక్కడ కొంచెం వచ్చి చూసి మీ సైడ్ ఉన్న గేదెల కంటే ఇక్కడ ఇచ్చారా? ఓకే, వచ్చారు. మీ సైడ్ ఉంటాయి ఎట్లా? ముర్రా గేదెలు ఉంటాయా? ఉంటాయినా ముర్రా గేదెలు ఉంటాయి. ఎంత అమ్ముతారన్నా మీ సైడ్ పాలు వచ్చి ఒక 80-70 పోతాయి. 70-80 పోతాయి. ఉదయం నుంచి వీళ్ళే రిసీవ్ చేసుకున్నారా? వీళ్ళే రిసీవ్ చేసుకున్నాను. ఎటు వచ్చారు మీరు? ట్రైన్ కి వచ్చారా? ట్రైన్ వచ్చినా ఆటోలో వీళ్ళు ఆటో పెట్టి చెన్నై నుంచి అంటే ఇక్కడికి ఎట్లా రావాలా? ట్రైన్ సౌకర్యం ఉంది. నిన్న నైట్ ఎక్కారు, ఉదయం దిగారు. ఉదయం తెల్లజాము దిగిన వెంటనే మన దగ్గరికి ఆటో పంపించాం. మన దగ్గరకు వచ్చారు. అన్ని విధాల పాలు చూసుకున్నారు. ఇప్పుడు కూడా పాలు చూసుకుంటారు. లోడ్ చేస్తాం. 5 గేదెలు తీసుకున్నారు. అంతా సెలెక్టింగ్ వీళ్ళిద్దరు గేదెలు. ఈయనకి కొత్తగా పెట్టుకుంటున్నాడు ఆయన. వేరే వాళ్ళు మన నెంబర్లు ఇస్తే చూసుకుని ఈయన పేరు గుణ, ఈ పేరు ఏమో కామేష్. వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసి బార్గెనింగ్ కూడా పేరు బార్గెనింగ్ చాలా బాగా. నేను ఇన్ని సంవత్సరాల్లో మన ఏరియా కూడా ఏమో స్పీడ్ సెలెక్షన్ చేసుకుంటాం అనుకుంటాం. బార్గెనింగ్ మనం కూడా చాలా అంటే చూడ్డానికి అంటే సన్ను కట్ ఎట్లుంది గేదెలు అన్ని చూసుకున్నారు. వాళ్ళు చెప్తారు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా వీళ్ళకు? ట్రాన్స్పోర్ట్ డీజిల్ మొత్తం తీసుకుని బండి పెడతాం. చెన్నైకి ఎంత అందాజు? చెన్నై 20 ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ? 635 వస్తుంది. 635 కిలోమీటర్లు. పెద్దది పెడతారా? 5 మొత్తం 5 ఇక్కడ తీసుకున్నారా? సో అన్న గేదెలు అంటే మీకు అంటే మీరే సెలెక్షన్ చేసి మొత్తం మీకు అవగాహన ఉందా గేదెల మీద? ఉన్నాయి. ఎంత పడ్డాయి వీళ్ళకి? 5 మొత్తం 5 కలిపి 8 లక్షలు పడింది. 8 లక్షలు పడ్డది. 5 కలిపి అంటే ఎంత పడ్డట? 1,65,000 చిల్లర పడ్డది. 1,70,000 1,65,000. అంటే యావరేజ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అంటే వీళ్ళు ఎట్లా తీసుకోవడం అంటే వీళ్ళు లంసం ఒకటేసారి సెలెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క గేదె మొత్తం ఈ ఏరియాలో ఉన్న డైరీ ఫామ్ అన్ని తిప్పించానండి. మీ గేదెలు కాకుండా? మా గేదెలు కాకుండా ఈ ఏరియాలో ఎన్ని డైరీలు ఉన్నాయో అన్ని డైరీలు కూడా తిప్పి చూపించానండి. తిప్పి చూపించాక వీళ్ళకి ఒకటే అర్థమైందండి, నీకు వాళ్ళకనే తేడా ఉందన్న, నీ డైరీ దగ్గరికి పోదామని వచ్చారు. 5 సెలెక్ట్ చేసుకున్నారు. గేదెలు తీసుకున్నారు. పక్కన చూసారు కదా గేదెలు? పక్కన చూసి అంటున్నారు కదా, ఎట్లున్నాయి పక్కన గేదెలు? ఇక్కడ బాగా చాలా బాగున్నాయి. పక్కన గేదెలు అంటే అంటే దానికి డిఫరెన్స్ ఏమైనా ఇచ్చారు అక్కడ గేదెలు ఇక్కడ? క్వాలిటీ ఎక్కడ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసిన గేదెలు ఒకసారి చూపిండి. ఎక్కడ? ఇది ఒకటి చాలా హెవీ సైజ్ ఉంది గేదె. ఎన్ని పడుతుంది దీనికి టైం? దీనికి కరెక్ట్గా వారం ఉందంట. వారం ఉంది. 14 లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చాం. కానీ 16 14 లీటర్లు ఇచ్చాం మనం. మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే, మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెలు రిటర్న్ చేసుకుంటామని చెప్తాను. ఈ వరుస 5 గేదెలు తీసుకున్నారని లైన్ 3 ఇన్ని 2 సూడి తీసుకున్నారు. అమ్మాయికి తీసుకున్నా అలా చెప్పే మా ఓడి ఉంటారా? ఓకే. ఉన్నా ఇప్పుడే తగ్గుతున్నాయి రేట్లు. ఇప్పుడు ఈ నెల ఆఖరికి కానీ శుభ్రంగా తగ్గుతాయి రేట్లు. ఇప్పుడు అయితే 1,30,000 నుంచి 1,80,000 దాకా ఉన్నాయి మన దగ్గర. వీళ్ళు 1,55,000 తీసుకున్నారు, 1,65,000 తీసుకున్నారు, 1,70,000 తీసుకున్నారు. అన్ని యావరేజ్ గా పడ్డాయిలకి పాలు గేదెలు తీసుకున్నారు మన దగ్గర. పాలు గేదెలు తీసుకున్నారు, పాలు కూడా ఇప్పుడు కూడా పాలు చూసి బండి వస్తుంది, లోడ్ చేస్తాం. ఆ వీడియో కూడా తీద్దరు మీరు. అంటే మీకు ఎప్పటి నుంచి వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారా? వీళ్ళు నాకు ఒక వారం రోజుల పని చేస్తున్నారండి. వచ్చిన గేదెలలో వీడియోలు పెడతాం, వీడియో కాల్ చూపించానండి వీళ్ళకి. వాళ్ళకి ఏవైతే వీడియో కాల్ చూపించాను అవే అంతే కదన్నా నీకు? అంతేనా? వీళ్ళు బయలుదేరే ముందు వీడియో కాల్ చూపించానండి. అవే గేదెలు ఇక్కడ ఉన్నాయండి. అంటే అట్లుంటేనే వాళ్ళకు అంటే నమ్మకం. అదొకటి మధ్యవర్తి ఎవరు అడగండి. మీరు వచ్చారా మళ్ళీ మధ్యలో ఎవరన్నా వచ్చి ఇట్లా చూపించడం మళ్ళీ వాళ్ళకి అట్లా? మీరే అతను నేనే మాట్లాడుకున్నాం. సో రావడం కూడా అట్లా వస్తేనే బెటర్. ఎవరు లేకుండా వస్తేనే ఏ బాధ ఉండదు. మధ్యలో వచ్చి మళ్ళీ వాళ్ళ కమిషన్లు అవి ఇవి ఉంటాయి కదా. పిలుచుకు వచ్చి రూమ్ అంతా చాలా బాగా చేసింది. ఫుడ్ అంతా మొత్తం ఇచ్చారు.
ఉదయం రాత్రి వచ్చినారు, రాత్రి నుంచి ఇక్కడ ఇక్కడనే ఉన్నా, ఉదయం నుంచి ఎన్ని ఉన్నా, మొత్తం డైరీ ఫామ్ లో మొత్తం తిరిగారు ఇక్కడ? మొత్తం చుట్టేసినాను. ఎన్ని డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు తింటారు ఇక్కడ చుట్టుపక్కల? 10 డైరీ ఫార్మ్స్ చేసినాను. 10 డైరీ ఫామ్ లో. ఎట్లా వాళ్ళ దగ్గర గేదెలు ఎట్లున్నాయి, ఎంత రేట్లు చెప్తున్నారు? బాగున్నాయి, ఇక్కడే బాగున్నాయి. వాళ్ళు ఎంత చెప్తున్నారు అక్కడ? 2 లక్షలు 3 లక్షలు సత్తున్నారు అంత చెప్తాం ఒక గేదె. 2 లక్షల పైన ఈ సైజు లేకున్నా? ఈ సైజులే. ఎక్కడండి? వేరే చోట అంటారు. వాళ్ళు బార్గెనింగ్ కి చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకున్నారని మనం ఇచ్చేలేదు కదండి. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా సరే 1.40కి ఇచ్చి గేదెను ఒక 2 లక్షలు చెప్పుకుంటాడు, 1 అనేది చెప్పుకుంటాడు, కానీ దాన్ని బార్గెనింగ్ చేసుకున్నాం. అయితే బయట రేట్లు ఎక్కువ చెప్పారు మన వాళ్ళు. మైక్ తీసుకోండి. బయట రేట్లు ఎక్కువ చెప్పారని మన వాళ్ళు ఆగిపోరండి. ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు 5 గేదెలని, బండి పెట్టడం జరిగింది, ఇప్పుడు ఎక్కిస్తా ఉండాలి. ఓకే, మీరు చూసుకోవచ్చా మన ఎట్లా ఈ సైజులు? ఇవన్నీ కూడా 1.40, 1.50, 1.60 ఆ రేంజ్ అండి గేదెలు. 1.30 అవి కూడా అమ్మాయి 1.30, 1.20 అలాగండి. 1.20 నుంచి 1.80 దాకా ఉన్నాయి మన దగ్గర. అన్ని విధాలు చూసుకోవచ్చండి మీరు. ఇప్పుడు మీరు అంటే వీళ్ళు ఇంత దూరం వీళ్ళు ఇంత దూరం నుంచి రానికి గల కారణం ఏంటి? చెన్నైలో ఈ రోడ్ దగ్గర ఈ రోడ్ వెళ్ళారండి. అవును, ఈ రోడ్ ఉంటాయి. బుధవారం ఉందండి ఈ రోడ్ సంత. బుధవారం ఇప్పుడు ఈ రోడ్ వెళ్ళారు. ఒక్కొక్క వీళ్ళకి అందాజ అంటే చెన్నై నుంచి ఈ రోడ్ ఎంత ఉంటుంది అన్న దగ్గర? మన తిరుపతికి బార్డర్ లో ఉంటది కదా. ఈ రోడ్ మద్రాస్ పక్కన కదండి, అదే చెన్నై పక్కనే. ఒక్కొక్క గేది 3 లక్షలు 2.50 చెప్పారండి ఈ రోడ్ లో. రేట్లు అలా ఉన్నాయంటండి అక్కడ కూడా. వాళ్ళు పెద్ద బిజినెస్ చేసి వాళ్ళు ఆవులు ఉన్నాయంటండి ముందు, ఇప్పుడు గేదెలు పెడుతున్నారండి. సో వీళ్ళకి కూడా గేదెల గురించి అయితే పూర్తి అవగాహన ఉంది. ఉంది కాబట్టి అన్ని డైరీలు తిరిగి సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే ఇంతకు ముందు సేలంకి ఇచ్చారంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు? కాదండి, అక్కడ వాళ్ళకి టచింగ్ ఉన్నాయి. పాలు పోసుకోవడం తెలుస్తుంది కదండి. ఎన్నో అవుతుందండి వాళ్ళ సేలం వాళ్ళు వచ్చి ఇక్కడికి? మనకు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. అని ఇక్కడ నుంచి గేదెలకు రావడం కూడా, అంటే కొనుగోలు కూడా రావడానికి కూడా జనాలు బాగా వస్తుంటారు. ఇప్పటి నుంచి పెరుగుతారన్న రావడం? పెరుగుతారు. ధర అయితే మాత్రం మారుతుందండి. రండి, మంచి గేదెలు ఇద్దాం, నెంబర్ 1 గేదెలు అవుతాయి ఇద్దాం, మంచి పిండుకుని. కానీ రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి. ఓకే, చూసుకోవచ్చు. గేదెలు అన్ని అమ్మకానికి కండు వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ వీళ్ళైతే 5 గేదెలు తీసుకున్నానా? 5 గేదెలు తీసుకున్నారు వీళ్ళు. 5 గేదెలు తీసుకున్నారు. ఇప్పుడు లోడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే గేదెల కంటే కూడా ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం అయితే రీజనబుల్ గా ఉంటుంది. ఇప్పుడు చెన్నై కంటే 600 అన్న 21 600 ఫోన్ 600 600 1200 21 అంటే చాలా రీజనబుల్ అండి. మీకు అంటే వన్ సైడ్ దొరుకుతాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మీరు 10,000 చేస్తారా 10,000లో? అవునండి. సో మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి అయినా సరే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 520 మినిమం 24,000 25,000 రారు. 24,000 25,000 రారు వన్ సైడ్ అయితే. అవునండి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అయితే ప్లస్ పాయింట్. అందుకనే మీరు ఒకవేళ అంటే ఫ్రీ ఇవ్వాలనుకున్నా కానీ కొంచెం ఎక్కువ గేదెలు ఇవ్వచ్చు ఆ రేట్లు. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ పంపిస్తుంది 99116757 నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.